ఈ 8 రోజుల్లో. ఇంకొక పక్క వాటర్ అయితే 94 లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం. మిల్క్ 28 లక్షల మిల్క్ 28 లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం. బిస్కెట్స్ 41 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చాం. క్యాండిల్స్ 3,33,000 ఇచ్చాం. అదే మరి మ్యాచ్ బాక్సెస్ 1,97,000 మ్యాచ్ బాక్స్ సరఫరా చేశాం. ఇంకొక పక్క ఈరోజు 62 మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంతవరకు 163 టన్నులు మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మొత్తం 236 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 417 ట్రిప్స్ తో తీసుకెళ్లారు. ఇంతవరకు మొత్తం చూస్తే 2090 ట్రిప్పులు నీళ్లు తీసుకుపోయి వాళ్ళకి సరఫరా చేశాం. ఇదంతా కూడా వాటర్ సప్లై ఇన్ lakh లీటర్స్ చూస్తే 120 లక్షల అంటే 120 లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లనే ఉంది. 12,197 వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు. వాషింగ్ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది. 1,200 వెహికల్స్ పనిచేస్తున్నాయి. డోర్ డెలివరీ ఇస్తున్నాం. 1,10,000 కుటుంబాలకు ఇప్పుడు అందజేశాం. మొత్తం 2,32,000 కుటుంబాలకు అందజేయాలి. రేపు ఎల్లుండిలో ఇది కూడా పూర్తి అవుతుంది. ఫైర్ ఇంజిన్స్ కూడా మీరు చూస్తే 27,000 హౌసెస్ క్లీన్ చేశాం. అది కంటిన్యూ అవుతుంది. ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులందరికీ ఎక్స్టెండ్ చేస్తాం. శానిటేషన్ దగ్గర 7,100 మంది పనిచేస్తున్నారు. 3,200 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశాం. ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా 368 కిలోమీటర్లు క్లీన్ చేశాం. ఈరోజు నేను చూశాను, కొన్ని రోడ్లు దిగ్గుడు చూశాను. రెండోసారి కూడా ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు. ఎక్కడ ఇసుక అనే మాట లేకుండా, ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు. 2-3 సార్లు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్ గా వస్తుంది. కంటామినేషన్ ఉండదు. ఏదైనా ఉంటే ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది. బోట్లు అయితే 122 పనిచేస్తున్నాయి. డ్రోన్స్ అయితే 37 డ్రోన్స్ పనిచేస్తున్నాయి. 2 డిస్ట్రిబ్యూషన్ కి, సర్వలెన్స్ 18, స్ప్రేయింగ్ 17. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా 1,24,000 ఫుడ్ ప్యాకెట్స్ అందించారు. ఇప్పుడు డ్రోన్స్ ని సర్వలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్లీ శానిటేషన్ కి అలర్ట్ చేసి, శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. శానిటేషన్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు, ఎంతవరకు ఇచ్చిన కంప్లైంట్స్ గాని ఇచ్చిన డేటా బేస్ చేసుకుని కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈచ్ టీమ్ ని జవాబుదారీతనం చేస్తున్నాం. అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతా ఉంది. అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు గీళ్లు తడవకుండా హైజీనిక్ గా అందించగలిగాం. రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్, ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా అవన్నీ కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళా క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. మూడోది స్ప్రేయింగ్. ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఒక 15 మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది. దాన్ని కూడా ఎఫెక్టివ్ గా ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్క ట్రాన్స్పోర్టేషన్ లో 870 వెహికల్స్ పనిచేస్తున్నాయి. బస్సెస్ కూడా పెట్టాం. సిటీ అంతా కూడా తీసుకొచ్చాం. ఎందుకంటే 8 రోజులు ఇంట్లో కూర్చొని మానసికంగా ఆందోళన చెందే బదులు కొంచెం బయట కూడా తిప్పితే రిలాక్స్ అవుతారు. కొంతమంది క్యాంపుల నుంచి వాళ్ళ బంధువులు ఇంటికి పోతున్నారు, మళ్లీ వస్తున్నారు, పర్వాలేదు. కానీ వాళ్ళు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం. ఆటోలో 8 పెట్టాం.
ఇక్కడ మిగిలిన జేసీబీలు 13 పనిచేస్తున్నాయి, క్రేన్స్ 14 పనిచేస్తున్నాయి, హెచ్జీబీ లారీస్ 171 పనిచేస్తున్నాయి. మొత్తం 870 వెహికల్స్ పనిచేస్తున్నాయి. 29 మంది ఇక్కడ చనిపోయారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా పే చేశాం. 71 ఎనిమల్స్ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక 12 మాత్రం ఏవైతే ఇక్కడ సైట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టేటివి ఖాళీలున్నాయి. కడవన్నీ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసి ముందుకు పోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి. నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర 0.5 కా ప్రాంతం వచ్చాం. ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం. ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి, బుడమేరు కెనాల్ ఎంత వాటర్ ని కృష్ణాకు తీసుకుపోతుంది, టౌన్ లో అవర్లీ బేసిస్ ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది. బుడమేరు నుంచి స్వీపేజ్ లో కొంత నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు 500 క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతా ఉంది. ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం. ఈ రోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది. మాకు ఈ రోజంతా కూడా మీరు చూస్తే 8:30 గంటల నుంచి విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ 8:30కు లేటెస్ట్ తీసుకున్నాం. 0.0132 టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది. ఇవి చూసిన తర్వాత 6 గంటలకు 0.51 టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, ఇక్కడ పడిన వర్షం కావచ్చు, ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు, అన్ని తీసేస్తే ఇంకా 0.51 ఇప్పుడు టీఎంసీ. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్గా 1/2 మీటర్ 1 మీటర్ ఇట్లా తగ్గింది అక్కడుండే పరిస్థితిని బట్టి, స్లోప్ను బట్టి. ఓవరాల్ గా ఈ రోజు ఇంకా 0.51 ఉంది. రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి. మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి. దానికి కూడా ఇది ఉంటుంది. దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం. లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం. కొంత లోపల ఎక్కడన్నా చెత్త చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపించడిగా చేశాం. ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర ఒక 6,000, 7,000, 8,000 క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని. ఇంకా బండ్ పెంచి 10,000-15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్కు పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం. కానీ రేపు దగ్గర డిఫరెంట్ టైమ్స్ లో ఫస్ట్ 12 గంటలు సెప్టెంబర్ 8వ తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ 12 గంటల్లో 0.68 టీఎంసీ వస్తుంది. సెకండ్ 12 గంటల్లో 0.46 వస్తుంది. నెక్స్ట్ 12 గంటల్లో 0.05 వస్తుంది. నెక్స్ట్ 12 గంటల్లో 0.021 వస్తుంది. ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్లీ ఎక్కడ కూడా ఈ కాలువలు పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్ గా శ్రద్ధ పెట్టి అదే టౌన్కు వస్తే రేపు 0.03 ఇప్పటి నుంచి 12 గంటల్లో వస్తుంది. 24 గంటల్లో 0.02 వస్తుంది. 36 గంటల్లో 0.002 వస్తుంది. కాబట్టి సేఫ్. ఇక్కడి నుంచి నీళ్లన్నీ పంపించగలుగుతాం. కానీ అక్కడ బుడమేరు ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది. ఎందుకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మీ మీడియాకు కూడా అర్థం కావాలి. టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్
టెక్నాలజికల్ ఏవైతే ఉన్నాయి డ్రోన్స్ కానీ ఫోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ కానీ ఇవి కూడా ఫుల్ గా వాడుతున్నాం. మా వాళ్ళు ఫిజికల్ గా ఎవ్రీవేర్ ఉంటున్నారు. వాళ్ళకు కావలసిన అవసరాలని తీరుస్తున్నాం. రేపటి నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే 80 మండలాల్లో 80 సచివాలయాల్లో 100% పూర్తి అయిపోయింది. రేషన్ ఇచ్చేసాం. ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం. తర్వాత క్లీనింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. నవ్ మా ఉద్దేశం ఎన్యూమరేషన్కి వెళ్తున్నాం. అయితే ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు కానీ మోటార్ బైక్స్ కానీ ఆటోలు కానీ కార్లు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్, ఒక రెఫ్రిజిరేటర్, ఒక వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మైక్రోవేవ్ ఓవెన్, మిక్సీ, గ్రైండర్, కుక్కర్, గ్యాస్ స్టవ్, వాటర్ ప్యూరిఫైయర్, చిన్ని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా